హాయ్ అందరికీ. ఈరోజు మనం కరివేపాకు పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పచ్చడికి కావాల్సిన కరివేపాకుని తీసుకొని శుభ్రపరచుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పచ్చడిలోకి కావాల్సిన ధనియాలు, బెల్లం, పచ్చెనపప్పు, జీలకర్ర, మినపప్పు, వెల్లుల్లి, ఎండుమిర్చి, చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత ధనియాలు కూడా వేసుకొని వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మినపప్పు, జీలకర్ర, పచ్చెనపప్పు కూడా బాగా వేయించుకొని అవి కూడా పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో శుభ్రపరచుకున్న కరివేపాకును వేసుకొని బాగా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత అవి కూడా పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకొని ఇవన్నీ కలిపి గ్రైండర్లో వేసుకొని మిక్సీ పెట్టుకొని పోపు కావాల్సినంత నూనె, పోపు దినుసులు అన్నీ వేసుకొని పోపు పెట్టుకోవాలి. అంతే మన కరివేపాకు పచ్చడి రెడీ.